అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. మొన్న పవన్ కళ్యాణ్ గారు అంటే హీరోల గురించి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒకే పార్టీలో ఉండాలని లేదు, వేరే వేరే పార్టీలో ఉండొచ్చు. అలాగే కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండేవారు, ఎన్టీఆర్ గారు ఒక పార్టీ పెట్టినప్పుడు అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ ఒకరినొకరు విభేదించుకోలేదు, ఇష్టం వచ్చినట్టు తిట్టుకోలేదు అని చెప్తే దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి వాడుకోవడానికి అది ఇది సిగ్గు లేని జంతువుల్లా బ్రతికే ఒక సమాజాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. జంతు లక్షణాలు, సిగ్గు శరణలేదు, దేన్నైనా వాడేసుకోవడమే. రజనీకాంత్ గారు కేవలం హైటెక్ సిటీని డెవలప్ చేశాడు చంద్రబాబు అన్నందుకు అతను ఇష్టం వచ్చినట్టు తిట్టారు వీళ్ళు. ఇదే కృష్ణ గారు గారు మహేష్ బాబు గారు ఒకవేళ చంద్రబాబు గారు ఆ టైంలో హైటెక్ సిటీని డెవలప్ చేశారు, ఏదో సాఫ్ట్వేర్ డెవలప్ చేశారంటే బండబూతులు తిడతారు వీళ్ళు. ఈడు వచ్చంట, ఈ ఎదవలు వచ్చి ఆ పార్టీలో ఉన్న పేటీఎంలు వచ్చి ఇప్పుడు కృష్ణ గారిని అంటే పవన్ కళ్యాణ్ ఏదో అనేసాడంట. సిగ్గు శరం లేకుండా ఎలాగైనా బ్రతికేసే బ్రతుకులు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు, వైసీపీలో ఉండేవాళ్ళు, నాయకులు. వాళ్ళకి సమాజంతో పని లేదు, ప్రజలతో పని లేదు, జనాల్ని రెచ్చగొట్టేస్తున్నామన్న ఆలోచన లేదు. మనం మంచిగా పాలించకపోయినా కనీసం వాళ్ళకి చెడు లక్షణాలు నేర్పకుండా ఉందాము అన్న కనీసం ఇంగిత జ్ఞానం, ఆలోచన విధానం కూడా లేని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. వాళ్ళ అధికారం కోసం ఏమైనా చేసే పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. ఇది ఎప్పటి నుంచో ప్రూవ్ చేసుకుంటేనే ఉన్నారు, వాళ్ళు శవ రాజకీయాలతో ప్రూవ్ చేసింది ఇది. ఆయన మాట ఏంటి, వీళ్ళ ప్రచారం ఏంటి? రాక్షస భావజాలం ఉన్న వ్యక్తులు అందరూ చోట చేరితే ఒక పార్టీ పెట్టుకుంటే అది వైసీపీ పార్టీ అవుతుంది. మనిషి లక్షణాలు ఏం లేవు వాళ్ళలో. అతను అన్నది ఏంటంటే విన్నోడు ఎవరికైనా అర్థమవుతుంది. దాన్ని తీసుకెళ్ళి కృష్ణ గారిని అంటే పవన్ కళ్యాణ్ ఏదో అనేసాడంట. దేన్నైనా వాడేసుకోవడమే. చావుల్నే వాడుకునే వాళ్ళకి పెద్ద లెక్క. వాళ్ళ సిస్టర్ చెప్తుంది డైరెక్ట్గా బయటకు వచ్చి, అతను ఆవిడకి ఆస్తి ఇవ్వలేదంట, ఏదో డబ్బు ఇచ్చి అది అప్పు కింద చూపిస్తున్నాడంట. ఇంకా అటువంటి వ్యక్తికి సమర్థిస్తున్నారు చూడండి. వాళ్ళకు కూడా సేమ్ అదే లక్షణాలు ఉన్న వాళ్ళైతేనే సమర్థించాలా. కాస్త మానవత్వంతో మనిషిలే ఆలోచించే వాళ్ళకి సమర్థిస్తారని నేను అనుకోను. సేమ్ అదే లక్షణాలు ఉన్నవాళ్ళు, ఒకే లక్షణాలు ఉన్న వాళ్ళు ఒక చోట చేరతారు కదా, అట్లా అదే లక్షణాలు ఉన్న వాళ్ళు అతను సమర్థిస్తూ ఉంటారు, ఆ పార్టీని సమర్థిస్తూ ఉంటారు. లేకపోతే అతను మాట్లాడింది ఏంటి, ఇది ప్రచారం చేసేది ఏంటి? మనకి సిగ్గు లేని బ్రతుకులు కదా, ఏమైనా ప్రచారం చేసేస్తాం కదా. మన బ్రతుకులకి సిగ్గు ఎక్కడ ఉంది? మాట్లాడేయడమే, ప్రచారం చేసేయడమే. తర్వాత నిజమా అబద్ధం అనేది ఎవడకు కావాలి? అది మనకేంటి? జనం ఎలా పోతే నాకేంటి? నేను ఏదైనా ప్రచారం చేసేసుకుంటా, దేన్ని ఎలాగైనా మార్చేస్తా. అటువంటి బ్రతికే ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చేవాళ్ళు, ఆ పార్టీకి మద్దతుగా పేటీఎం అదే సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాళ్ళు. మనుషులైతే నాకు తెలిసి అలా మాట్లాడరు కదా. మనిషిలే ఆలోచించి చదువుకున్నంత మాత్రాన ఉత్తముడు ఉంటాడని కాదు, చదువుకున్న ఎదవలే చాలామంది దాంట్లో ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. చదువుకున్న వాళ్ళలో చాలామంది ఎదవలు ఉండబట్టే సమాజం ఇంకా ఎలా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి, మీకు అసలు మీరు మనుషులు ఎలా అనుకోవాలి? మీకు బుద్ధి ఉందనుకోవాలా, సిగ్గు ఉందనుకోవాలా? మీరు మనిషి జన్మ అనుకోవాలా? మనిషి జన్మలో పుట్టినోడు ఎవడు కూడా అంత అడ్డదిడ్డంగా మాట్లాడు కదా. అతను వేరే వేరే పార్టీల్లో ఉంటారో అంత మాత్రం చేత తిట్టేసుకోకూడదు అంటే దాన్ని ప్రచారం చేసి అవమానించేశాడు, కృష్ణ గారిని అవమానించేశాడు. ఏమి ఎదవలు బాబు మీరు ఏ జన్మలో నాకు అర్థం కావట్లే. మీరు నిజంగా జంతువులే. అడవిలో ఉండాల్సిన వాళ్ళు ఇలా సమాజంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అంతే. నిజంగా మీరు అడవిలో ఉండాల్సిన జాతి ఇలా బయటకు వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. మీరు మాట్లాడేస్తే సమాజాన్ని నాశనం చేసేస్తే చూస్తూ కూర్చుంటారు అనుకుంటున్నారు ఏంటి అందరూ? ఏం మాట్లాడకుండా మేము దాడి చేసేస్తాం, వాళ్ళంటే ఏంటిది ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసేస్తాం, మీ అమ్మగారి దాకా వెళ్ళి తిట్టేస్తే భయపడరు. మీలాంటి ఎదవ, విలువలు లేని ఎదవ, ఎలా పుట్టాడో తెలియని ఎదవలు మాట్లాడి కామెంట్లు చేసి అమ్మ గురించి కామెంట్ చేస్తుంటే దాని గురించి పట్టించుకోరు. అంటే ఎవరైనా సరే ఇంట్లో అమ్మల గురించి వాళ్ళ గురించి మనిషి అనేవాడు ఎవడు మాట్లాడు, మనిషి అనేవాడు ఎవడు అలా ట్రోల్ చేయడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే దాంట్లోనే ఉంటారు, వైసీపీ పార్టీలోనే ఉంటారు. ఇంకా అలాంటి ఏదో మాటలు పట్టించుకుంటారా? ఆడు పుట్టుకే సరికాదు, అలా మాట్లాడుతున్నాడంటే పుట్టుక సరికాదని కదా. ఎవడు పుట్టుకే సరిగా పుట్టినోడు ఎవడు వేరే వాళ్ళ అమ్మ గురించి మాట్లాడు కదా. సో అలాంటి వాడు ఎవడు పట్టించుకుంటాడు? పట్టించుకున్న ఉపయోగం ఏంటి? అది ఒక రకం పిచ్చోడు వాడు. ఆ పిచ్చోళ్ళు ఎవరు పట్టించుకుంటారు? ఓకే అండి.